దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. అందరూ కలిసి చదువుదామా? అందరూ కలిసి చదువుదాం. 1, 2, 3 స్టార్ట్. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన బలమును తెలియచేసే బైబిల్ గ్రంథములోని అనేక వాక్యాలలో ఇది కొంచెం పైన నిలిచే వచనమని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన ప్రాముఖ్యతను తెలియపరిచే బైబిల్ వాక్యాలలో ఇది కొంచెం టాప్ లైన్లో ఉంటుంది. అంటే చదవగానే సులువుగా అర్థమైపోతూ ప్రార్థనా శక్తిని మనకు పరిచయం చేసే ఒక శ్రేష్టమైన భాగము ఇదిగో ఈ భాగము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘమంట అత్యాశక్తితో ప్రార్థన చేయుచున్నదంట. ఆ తర్వాత గొప్ప కార్యాలు జరిగినవి, అవన్నీ క్రింద వ్రాయబడి ఉంటున్నవి. ఎంత ఆశతో ప్రార్థించాలో అన్నటువంటిది తెలియపరుచున్నటువంటి భాగము. అలాగుననే ప్రార్థనా శక్తిని ప్రజలకు తెలియపరిచే శ్రేష్ఠ వాక్య భాగము ఈ భాగము. ఈ రోజున మన ధ్యాన భాగం వాస్తవానికి 12వ అధ్యాయములోని మొదటి 19 వచనాలు. ఒక మాటలో తేల్చాలంటే, ఒక వాక్యములో ఏంటయ్యా ఇందులో ఉన్నదంటే గనక, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది, దేవుడు దూతను పంపి పేతురుని విడిపించాడు, పేతురు వెళ్ళి సంఘంతో కలిశాడు. ఇదంతా కూడా దీని భావము. ఈ 4 విషయాలు. పేతురు హేరోదు ద్వారా చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది, దేవుడు దూతను పంపి ఆశ్చర్యకరంగా విడిపించాడు, పేతురు వెళ్ళి సంఘంతో కలిశాడు. ఈ 19 వచనాల్లో సారాంశము ఈ 4 వాక్యాలు. మీరు చెప్తే బాగుంటుంది గుర్తుండడం కోసం. చెప్తారా? మొదటిది, పేతురును హేరోదు చెరసాలలో ఉంచాడు, సంఘము అత్యాశక్తితో అతని కొరకు ప్రార్థన చేసింది, దేవుడు దూతను పంపి ఆశ్చర్యకరంగా విడుదల చేశాడు. 4వది, పేతురు వెళ్ళి సంఘంతో కలుసుకొని వారితో సాక్ష్యాన్ని పంచుకొని ఆనందించాడు. ఇది గమనించండి. వాక్యములో అంటే ఈ 19 వచనాల సారాంశం. అయితే ధ్యానించుటకు చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఈ 19 వచనాల్లో కేవలము ఒక ప్రసంగంతో మనం సరిపెట్టలేం. ఇంచుమించుగా ఒక 10 ప్రసంగాలు, రోజుకొక ప్రసంగం చొప్పున చేయగలిగినటువంటి సమాచారము లేదా అంత సబ్జెక్టు ఈ 19 వచనాల్లో వ్రాయబడి ఉంది. అంత మాట్లాడుకోవచ్చు. అయితే ఈ దినమునకు సంబంధించి ఆ ప్రార్థన శక్తి ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవడం ప్రయత్నించేద్దాం. ప్రాముఖ్యంగా ఈ వర్తమానము మన ప్రార్థన అలవాటును బలపరిచే వాక్యం, లేదా మన ప్రార్థన కోణాన్ని బలపరిచే వాక్యం, ప్రార్థన విలువనెరిగి మనము ప్రార్థనలో బలపడినటువంటి వాక్యం. ఈ వాక్యం ధ్యానం చేస్తే మన ప్రార్థనలో బలపడతాం, ప్రార్థన శక్తిని గ్రహించగలుగుతాం. మనం గుర్తించాలి. క్రైస్తవులలో ఒకవేళ ఏదైనా లోపాలు ఏంటండి, సరి చేసుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయంటే, అందులో ప్రథమ వరుసలో నిలిచేది ఏంటంటే ప్రార్థన విలువను తెలుసుకోకపోవటం, ప్రార్థనా విలువ అర్థం కాకపోవటం క్రైస్తవుల్లో పెద్ద లోపంగా మనం చెప్పాలి.
ఇట్స్ బిగ్ మిస్టేక్. పెద్ద లోపం ఏదైనా ఉన్నదంటే ప్రార్థన విలువను గుర్తెరగకపోవడం, ఆ శక్తిని గ్రహించలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవడం. We are not really able to understand the power of the prayer. ప్రార్థన యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి వాక్యాలు ధ్యానం ద్వారా మనం ప్రార్థించే అటువంటి విషయాన్ని మనలో బలపరుచుకుంటాం. దాని శక్తిని గుర్తెరగాలి. అప్పుడప్పుడు క్రైస్తవములో ప్రార్థన అనేది చాలా కామన్ సబ్జెక్ట్ అయినా ఆయా సందర్భాల్లో ఆగి మాట్లాడాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. చాలా సందర్భాల్లో ప్రార్థనా శక్తి బయటకు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. ఇరవై అధ్యాయము 2వ దినవృత్తాంతాల్లో యెహోషాపాతు ప్రార్థించగా ఖడ్గము వాడకుండానే శత్రు సైన్యము ఓడిపోయింది. భక్తుల యొక్క ప్రార్థనలు ఎంత బలముగా పనిచేస్తున్నాయో ఆయా అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన యొక్క విలువను గురించి, శక్తిని గురించి ఆయా సందర్భాల్లో ప్రభు బలంగానే బయటకు వచ్చారు. వాటిలో అగ్రశ్రేణి అన్నటువంటి వచనాల్లో ఇదొకటి. ఏమంటే గనక పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆ తర్వాత జరిగిన సంభవాలు, దాని ఫలితాలు ఈ రోజున మనం వివరంగా మాట్లాడుకునే ముందు ప్రార్థనలో మన డిసప్పాయింట్మెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కొన్ని విషయాలు మొదట మనం ప్రార్థనను బట్టి మనం పొందే డిసప్పాయింట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా బలపడదాం. రెండవది, ప్రార్థన ఫలితాలను ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుని బలపడదాం. ఈ రెండు భాగాలు ఈ రోజున మనం మాట్లాడదాం. కొన్నిసార్లు ప్రార్థనకు సంబంధించిన కొన్ని విషయాలు మనను డిసప్పాయింట్మెంట్ గురి చేస్తాయి. అవసరం లేదు అనేది మొదటి భాగము. ఇక్కడ చాలా ఇలాగా మనం గమనించాలి. మనము లోపలికి వెళ్తే ఒకసారి ఇలాగ ఆలోచన చేద్దాం. ఆ రోజులు సంఘము వేగంగా వృద్ధి చెందుతున్న దినాలు మాత్రమే కాదు, సంఘము శ్రమ పడుతున్న దినాలు కూడా, శ్రమలను బట్టి చెదిరిపోతున్న దినాలు. కొన్ని వాక్యాలు మీకు చూపిస్తున్న తర్వాత ఈ పరిస్థితుల్లో హేరోదు అనే ఒకడు, మీరు బాగా వినాలి, బైబిల్లో హేరోదులు చాలా మంది కనపడతారు. హేరోద్ అనేది ఒక టైటిల్. ఈ హేరోదు పేరు అగ్రిప్ప. హేరోదు అగ్రిప్ప యేసు ప్రభు పుట్టినప్పుడు అందరినీ చంపమన్నాడే, ఆయనేమో గమనించండి, మహాహేరోదు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కనపడతాడు. ఈయన వాళ్ళ మనవడు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు కాలంలో మనకు కనిపించే హేరోదు, ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపమన్న హేరోదేమో మహాహేరోదు. ఈ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో పేతురును చెరసాల్లో పెట్టించిన హేరోదేమో ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి మహాహేరోదు యొక్క మనవడైన హేరోదు అగ్రిప్ప అనేవాడు. ఆ కాలంలో జరిగింది. ఈ హేరోదు అగ్రిప్ప ఏం చేశాడంటే, యూదులను మంచి చేసుకోవటం కోసం ఆ రోజుల్లో కొద్దిమంది యూదులను బలాత్కారంగా పట్టుకుని చెరసాల్లో పెడుతున్నారు. ఇంకొక అడుగు ముందుకు వేసి
యేసు ప్రభు శిష్యుల్లో అన్నదమ్ములైన వారు 2 జంటలు ఉన్నారు. ఒకటి యోహాను యాకోబు, రెండవది పేతురు అంద్రెయ. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. యేసు ప్రభు 12 మందిలో 2 జతల అన్నదమ్ములు ఉన్నారు. అయితే అందులో యోహాను సహోదరుడైనటువంటి యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని అప్పటికి కొంచెం పరిచర్యలో బలంగా ఉన్నటువంటి పేతురును నెక్స్ట్ టార్గెట్ గా చెరసాల్లో పెట్టాడు హేరోదు. ఇప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది అతని కొరకు. ఎంత మంచి సంఘమో! సేవకుడు ఇబ్బందుల్లో ఉంటే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థించిన సంఘము. మాసిదోనియా సంఘము వారి పేదరికములో కూడా వారు దాతృత్వము విస్తరించిన సంఘము. ఫిలిప్పి సంఘము పేతురు చెరసాలలో, క్షమించండి, పౌలు చెరసాలలో ఉంటే అతని అవసరతల కొరకు సంఘమంతయు డబ్బులు వేసుకుని ఉపప్రోక్త ద్వారా కానుకలు పంపించిన సంఘము ఫిలిప్పి సంఘము. బైబిల్లో ఇలాంటి సంఘాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ సంఘము పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థించిన సంఘము. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. సంఘం ఏం చెప్పండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏదంటే, మనం కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. ఏమనంటే గనక మనం కొద్ది మందిమే ఉన్నాం అంటే, ఇక్కడ చూడండి 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కోను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. ఇక్కడ కొద్దిమంది మనకు కనబడుతున్నారు. ఎంతమంది అంటే అనేకులు అనే పదం వాడబడింది. నేను అంటున్నాను అనేకులు అంటే ఎంతమంది అంటే గనక ఆ ఇంటిలో పట్టినటువంటి, ఎందుకంటే ఇంటి తలుపు వేసి ఉన్నది. ఎంతమంది? ఒక ఇంటిలో పట్టినంత మంది. ఇప్పుడు ఇంకో లోపలికి వెళ్ళాలి, మనం ఇంకో కల్చర్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. యూతుల ఇల్లు ఎలా ఉంటాయి? యూతుల ఇండ్లు ఎలా ఉంటాయి? ఎంతమంది పడతారు? వారుకున్నటువంటి భాగములో ఒక 15 నుండి 20 మంది పడతారు. ఒక ఇంట్లో తలిపేస్తే లోపల కూర్చోనగలిగినటువంటి మంది ఎంతమంది అంటే కనుక ఇంచుమించుగా 15 నుండి 20 మంది. అనేకులు అన్నాడు కాబట్టి ఇంకొంచెం పెంచుదాం. ఒక 30 మంది అనుకున్నామా? ఎంతమంది చెప్పండి? ఒక 30 మంది అనుకుందామా? ఫైన్, 30 మంది. దేవుని ప్రియబిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గనక అక్కడ కొద్దిమంది కూడి ప్రార్థన చేస్తున్నారు. కొన్నిసార్లు మనం డిసప్పాయింట్మెంట్ ఏమంటే గనక మేమే ప్రార్థన చేస్తున్నాం, చిన్న సంఘం ఏదో 10 మంది ప్రార్థన చేస్తున్నారు అంటే తర్వాత ఫలితాలు ఎంత మెరుపులు సృష్టించేవిగా ఉంటున్న అర్థమైతే గనక మనం ప్రార్థించేది 1, 2, 10 మంది అని కాదు. కొద్దిమంది ప్రార్థన అయినా బలంగా కార్యాలు చేస్తాడే మొత్తం వాళ్ళు. కొన్నిసార్లు నీతో ఏకీభవించిన 2, 3 చూసుకుని, నీ కుటుంబాన్ని చూసుకుని, కొద్దిమంది నీ సంఘం చూసుకుని డిసప్పాయింట్ అవ్వద్దు. ది రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ ఇస్ నాట్ డిపెండెడ్ అపాన్ ద పీపుల్, ద నంబర్ ఆఫ్ ద పీపుల్. ప్రార్థన యొక్క ఫలితము ప్రజల సంఖ్యను బట్టి నిర్ణయించబడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నినివే పట్టణంలో 1,20,000 మందికి పైగా ఉన్నారు. అందరూ ప్రార్థించారు. అప్పుడు ఒక గొప్ప అద్భుతం కీడు ఆగింది. ఇక్కడ 30 మంది ప్రార్థన అయినా గొప్ప కార్యం జరిగింది.
స్తోత్రం చెప్పిన హల్లెలూయా. The result of prayer is not dependent upon the number of the people that are praying. ప్రార్థించే ప్రజల సంఖ్య ప్రార్థన ఫలితాన్ని డిసైడ్ చేయదు. ఒక వ్యక్తి ప్రార్థన ఆకాశములో చంద్రుని సూర్యుని ఆపేసింది. ఉంటే లక్షల మంది ప్రార్థన చేద్దాం, నువ్వు ఒక్కడ ఉన్న అదే ఫలితం వస్తుంది, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు అనేది మొదటి విషయం. డోంట్ బి డిసప్పాయింటెడ్. కొద్ది మందిగా ఉన్నామని డిసప్పాయింట్ అవ్వద్దు. కొద్ది మందిగా ఉన్నామని డిసప్పాయింట్. నెంబర్ 2, నెక్స్ట్ డిసప్పాయింట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనకి, వీళ్ళ నాయకుడు పేతురు, వీళ్ళు సంఘము, నాయకుడు లోపలికి వెళ్ళిపోయారు. పాలకులు తమ స్వార్థాన్ని బట్టి ఆయన లోపల పెట్టారు. ఇప్పుడు మిగిలి ఉన్నది ఎవరు చెప్పండి? సంఘము. దే వర్ నాట్ డిసప్పాయింటెడ్. అక్కడ విషయం ఏంటంటే అయినా వారు ప్రార్థించారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరో పెద్దవారు ప్రార్థన చేస్తే, అంటే ప్రార్థనలో నువ్వు తీసేసుకోవాల్సిన రెండు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఎవరి ప్రార్థన అయినా అదే ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు అనుకుంటావు అమ్మో ఆయన ప్రార్థన చేయాలి, ఆయన చేయబెట్టాలి, ఓకే ఫైన్, అవకాశం ఉంటే చేస్తారు, చేయించుకో, తప్పేం లేదు. కానీ నీ ప్రార్థనను నువ్వెప్పుడూ కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఈ వాక్యం నేర్పే పాఠం. ఎవరో పెద్ద నాయకులు ప్రార్థన చేస్తే అని కాదు, పేతురు లోపల ఉన్నాడు, సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నది. డౌట్ పెట్టదు. సంఖ్యను బట్టి ప్రార్థనా ఫలితం నిర్ణయించబడదు. వ్యక్తుల యొక్క స్థాయిలను బట్టి ప్రార్థనా ఫలితం నిర్ణయించబడదు. ప్రార్థనా ఫలితము నిర్ణయించబడదు. నాయకులు లేరు కదా, నేను ప్రార్థిస్తే, నా కుటుంబమే ప్రార్థిస్తే, నా వరకే ప్రార్థిస్తే, కొద్దిమంది అనుకుంటున్నారు ఎక్కడికో పరిగెత్తే వాళ్ళే వెళ్ళేవారు లేరా? తన ప్రార్థనను నమ్మని వారు ప్రార్థన కొరకు దేశాలు పరిగెడతారు. ఎవరు పేరొందిన వారి కొరకు పరిగెడతారు. దేవుని నీ ప్రార్థన మొదటి నమ్ము. విషయం ఏదంటే వారే ప్రార్థన చేశారు, పేతురు లోపల ఉన్నాడు. మన ప్రార్థన ఏముందనే, అసలు అలాంటి వాడే లోపలికి వెళ్ళిపోయాడు. కాదు. డోంట్ బి డిసప్పాయింటెడ్. పేరొందిన వ్యక్తులు, నాయకులు అనదగినటువంటి వ్యక్తులు ఒకవేళ నీతో ప్రార్థనలో లేకపోయినా, ఇగో అసలు ప్రార్థన బాగా చేస్తారు అని వాళ్ళు నీతో ఎవరు లేకపోయినా, నాదేముందులే బుడిబుడి మాటల ప్రార్థన, నాదేముందులే తెలిసిలే అనుకోవద్దు. నువ్వు ప్రార్థించు చాలు. డోంట్ బి డిసప్పాయింటెడ్ ఆఫ్ ద నంబర్. డోంట్ బి డిసప్పాయింటెడ్ ఆఫ్ ద పీపుల్స్ పొజిషన్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులే ప్రార్థన చేస్తే ఏదో జరుగుద్ది అనుకోవటం పొరపాటు. ఎంతమందికి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి? క్లియర్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డోంట్ బి డిసప్పాయింటెడ్. కొద్ది మందే ఉన్నారు కదా అనే డిసప్పాయింటెడ్. ఫలానా వారు మన కొరకు ప్రార్థన చేయట్లేదు కదా, ఆ స్థాయి వారు అని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు. పేతురు లేడు, సంఘము ప్రార్థిస్తూ ఉన్నది. సంఘము ప్రార్థిస్తూ. ప్రార్థనలో చాలాసార్లు ఈ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. నేను చేస్తే ఏమవుద్ది, వాళ్ళు బలమైన వాళ్ళు చేస్తే అన్న డిసప్పాయింట్మెంట్, దాన్ని తీసేస్తున్నారు. ఆ కొద్దిమంది మనమే చేస్తే ఏమవుద్ది అంటే తీసుకోవాలి. సంఖ్య ప్రార్థనా ఫలితాన్ని నిర్ణయించదు. ఎవరు చేస్తున్నారు అనేది ప్రార్థనా స్థాయి నిర్ణయించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించేవాడు నీతిమంతుడైతే చాలు. నీతిమంతుల ప్రార్థన బహుబలంగా ఉంటుంది. ప్రార్థించేవాడు పాపము లేని వాడైతే చాలు, బలంగా ఉంటుంది ఆ ప్రార్థన. అంతే తప్ప ఎంత పెద్ద పేరున్న వ్యక్తి ప్రార్థన చేస్తాడనేది కాదు.
చాలాసార్లు మనం ప్రార్థించకపోవడానికి కారణము ప్రార్థనలో దిగజారిపోవటానికి కారణం ఏంటంటే గనక ఎవరో ప్రార్థన చేసి ఏదో అవుతుందో మనం బలంగా ఫిక్స్ అయిపోతాము. ప్రార్థనలో ఈ డిసప్పాయింట్మెంట్ మనం తీసివేసుకోవాలి. ప్రార్థనలో మూడు, ప్రార్థన చేస్తే అంతటిది జరుగుతుందా అనేది ఆ డిసప్పాయింట్మెంట్. ఏమైనా జరుగుద్ది, అది గుర్తుపెట్టుకో. మూడవ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రార్థనలో మనకుండేది, ప్రార్థన చేస్తే అది జరుగుద్దా? ఆ ప్రార్థన చేసేదో జ్వరము తలనొప్పి తగ్గుతుంది కానీ మరి క్యాన్సర్ తగ్గుద్దా, మరి ఎయిడ్స్ తగ్గుద్దా? ఎందుకు తగ్గుతుంది అంటే మనం అనుకుంటాం ప్రార్థన చేస్తే అంతటి తగ్గుతుందా. వీళ్ళేంటంటే ఆ సమయములో పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాల్లో. లోపల పెట్టింది ఎవరు? అగ్రిప్ప. ఆ ముందు ఎవరిని చంపాడు? యోహాను సహోదరుడైన యాకోబును చంపాడు. నెక్స్ట్ పేతురును చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. 2 రోజులు ఆగాడు. ఎందుకంటే పండగ, యూదుల పండగ, పస్కా పండుగని ఆగాడంట. ఏమని? పస్కా పండుగని ఆగాడు. ఎవరు? హేరోద్. చంపేస్తా ఏదన్నా పోనీ పట్టుకున్నాడని ప్రార్థన చేసి, కానీ మరి హేరోద్ పట్టుకుంటే ఇంకేమో అయిపోయింది, ఇక అయిపోయిందిలే అనుకోదు. అంటే మనము 3 డిసప్పాయింట్మెంట్ తీసేసుకోవాలి. ఏంటి అదంటే కనుక దేని కొరకు, ఏ స్థాయికి వెళ్ళిన సమస్య, దాని కొరకు నువ్వు ప్రార్థన. నువ్వు అనుకుంటావు ప్రార్థన ఒక స్థాయి వరకే, ఏదో ప్రార్థన అంతవరకు అయితే కానీ మరి అదెట్ అవుద్దండి, మరి ప్రధానమంత్రి అట్లా దిగి వస్తాడండి, మరి ఫలానా దేడు జరుగుద్దండి. లేదు, అలా డిసప్పాయింట్మెంట్స్ వద్దు. నువ్వు ప్రార్థన చేస్తే ఏ స్థాయిలో ఉన్న సమస్య అయినా నువ్వు దాన్ని ఛేదించగలవని నేను చెప్తున్నాను. ఎందుకంటే కనుక అగ్రిప్ప చేతుల్లో ఉన్న సమస్య పరిష్కారం అయిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమస్య ఏదో అక్కడికక్కడే అప్పటికప్పుడు చిన్న చిన్నవి కాదు. ఏ స్థాయి వరకు వెళ్ళినా కూడా ఆ ప్రార్థన శక్తి ఛేదించగలదు. నీ ప్రార్థన ఒక స్థాయి వరకు డిసప్పాయింట్మెంట్ తీసేస్తుంది. ఎంతమందికి అర్థమైంది కదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకసారి పుట్టూరులో మందిరం గడుపుతున్నప్పుడు చాలాసార్లు సాక్ష్యం చెప్తాం, మళ్ళీ చెప్తాం. కడుతున్నప్పుడు వీకెండ్ అంటే ఆ వారం చివరిలో డబ్బులు అడుగుతారు కదా పని వాళ్ళు. ఇంచుమించుగా వస్తువులకు కట్టాల్సిన డబ్బులు, ఇంకా కొన్ని వస్తువులకు డబ్బులు కట్టాలి, కూలి వాళ్ళకు కూడా 25,000 లేకపోవాలి. మొత్తం కలిపి నాకు 50,000 రూపాయలు కావాలి. తెల్లారి అంటే శుక్రవారం, అది తెల్లవారు నాకు 50,000 రూపాయలు కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా 50,000 రూపాయలు కావాలి. అప్పటికే అంటే నాకున్న సోర్సెస్ అన్నీ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాకుండా ప్రభా 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 అని ప్రార్థన చేసి ఏం చేస్తున్నా మనసులో ప్రార్థన నడుస్తూ ఎడదగ్గగా ప్రార్థన చేయటం అంటే అదే. ఎడదగ్గగా ప్రార్థన చేయటం అంటే ఏం చేస్తున్నా మనసులో ఆ ప్రార్థన రీలు తిరుగుతూ ఉండాలి. ప్రభా 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 అలా దాని గురించి నువ్వు పని చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ మనసులో మాత్రం దాని కొరకైన ప్రార్థన తిరుగుతూ ఉంటుంది. దానినే ఎడతెగక ప్రార్థన అని అంటారు. సరే, అది తిరుగుతూ ఉన్న మనసులో ప్రభా ప్రభా ఒకలాంటి కొంత నిరాశ వచ్చింది. ప్రభా ఎట్లయినా అనుకుంటా ఉన్నా. చాలాసేపు వెళ్ళలేదు. ఉదయాన్నే 8 బయలుదేరి 10 అక్కడికి వెళ్ళిపోయేవాడిని ఉప్పుడూరు పని చేయించడానికి. ఆ రోజు లేట్ అయిపోయింది, 11 అయిపోయింది, కదలలేదు, ఇంక అక్కడే ఉన్నా. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్తే వాళ్ళకి సాయంత్రం డబ్బులు ఇవ్వాలి, ఎలా చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆలస్యమైంది. సరే ఎట్లా చిన్నగా వెళ్తే ఏదో ఒకటి చేద్దాంలే, ఎవరో ఒకరు అడుగుదాం అనుకుని ఎవరెవరిని అడగాలో లిస్టు జ్ఞాపకం చేసుకుంటున్నా మనసులో. ఎవరెవరిని అడగాలని లిస్టు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే గమనించండి,
ఒక సహోదరి ఫోన్ చేసి, ఒకసారి మన సంఘానికి సంఘస్థుల్లో ఒక ఇంటికి చూపుకు వచ్చి ఆదివారం ఎక్కడ ఉంటే వారితో పాటు చర్చికి వచ్చి తర్వాత వెళ్ళిపోయింది. హైదరాబాద్లో ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు నెలకి ఫోన్ చేసి, కరెక్ట్గా మీరు చర్చి కడుతున్నారని తెలిసింది. చర్చి కడుతున్నారని తెలిసింది. ఇదిగో డబ్బులు వేస్తున్నాను, ఆ చర్చ్ కోసం వాడండి అని చెప్పి బ్యాంకులో 55,000 వేశారు. ఎంతండి? 55,000. ఎందుకు చెప్తున్నాం అనుకుంటాం? చాలాసార్లు మనం అనుకుంటాం మన ప్రార్థన ఒక స్థాయి దాకా పనిచేస్తుంది. ఏదో ప్రార్థన అంటే ఒక 20,000-30,000 ఎవరు నప్పించేట్టు దేవుడు చేస్తాడు, కానీ ఊరికే 1,00,000 ఇస్తాడా దేవుడు? చేయగలడా? అంటే ఒక స్థాయి వరకు నీ ప్రార్థన అనుకుని ఫిక్స్ అయిపోతుంది. రెండోది, ఒకటే నీ ప్రార్థన అంటే ఏదో జనం తలతో తగ్గుద్ది కానీ మరి 5 తగ్గుతాయా అంటే ఒక స్థాయి వరకే నీ ప్రార్థన ఫిక్స్ అయిపోతుంది. వీళ్ళు గమనించండి, అగ్రిప్ప చేతిలో ఉన్న కేసు గురించి కూడా వీళ్ళు ప్రార్థన చేశారు. ఇది అంటుంది ఏంటంటే కనుక, నీ సమస్య స్థాయి ఎంత పెద్దదైనా ప్రార్థన ఛేదించగలదు. నా ప్రార్థన ఒక స్థాయి వరకే, అది చేయాలంటే వాళ్ళే దిగి రావాలి, వాళ్ళే చేయాలన్న డిసప్పాయింట్మెంట్ నేను తీసేసుకోవాలి. ఈ 3 డిసప్పాయింట్మెంట్లు నువ్వు తీసేసుకోవాలి. కొన్నిసార్లు అనుకుంటాం కొద్ది మందిమే కదా, కాదు. ప్రార్థనా ఫలితము ఎంతమంది చేస్తున్నారు అనేది డిసైడ్ చేయదు. ఇది మొదటి. నెంబర్ 2, ఏ స్థాయి వ్యక్తులు ప్రార్థన చేస్తారు అన్నది కాదు ప్రార్థన ఫలితం, ఎవరు చేసినా. ఎందుకంటే నీకు అనుకుంటావు నా ప్రార్థన చేయదు వాళ్ళైతే, కాదు కాదు కాదు. ఆ డిసప్పాయింట్, నా ప్రార్థన ఎంతలే వాళ్ళు గొప్పని నీ ప్రార్థన స్థాయిని నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. దాన్ని బట్టి. మూడవది, సమస్య ఏ స్థాయిదైనా ప్రార్థనతో ఛేదించవచ్చు. దాని గురించి నువ్వు డిసప్పాయింట్మెంట్ అబ్బో ఇదవుద్దా నువ్వు అనుకోవద్దు, అది జరుగుతుంది, దానికోసం ప్రార్థించు. ఈ 3 డిసప్పాయింట్మెంట్లు నీలో ఉండడానికి వీల్లేదు. ఎంతమందికి అర్థమైంది? ఓకే, రైట్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. గుర్తున్నాయి కదేమో, చెప్తారు ఒకసారి నాకు, లేకపోతే నేను చెప్పకపోతే అందుకు అడుగుతాం. మీరు ఇబ్బంది పెట్టాలని కాదు, మీకు అర్థం కాకపోతే నేను చెప్పే ఉపయోగం కదా. సో కొన్నిసార్లు మనము మానవులంగా ప్రార్థన విషయంలో డిసప్పాయింట్ అవుతారు. కొద్దిమందే ఉన్నారు అని, నా ప్రార్థన ఎంతలే అని, అంత పెద్ద సమస్య కదా అని, ఇవేమీ అవసరం లేదు అని ఈ 12వ అధ్యాయములో సంఘము పేతురు కొరకు చేసిన ప్రార్థనను బట్టి రుజువవుతుంది. ఎంతమంది ఉన్నా ప్రార్థన బలమైందే అని చెప్తుంది. ఏ స్థాయి వ్యక్తులు ప్రార్థన చేసినా బలమైన ఫలితం వస్తుందని ఈ వాక్యం చెప్తుంది. నీ సమస్య ఏ స్థాయిదైనా అక్కడ వరకు ప్రార్థన పనిచేస్తుందని ఈ వాక్యం చెప్తుంది. అందువల్ల నీ జీవితంలో ఈ 3 డిసప్పాయింట్మెంట్స్ని ఎప్పుడు దగ్గరికి తేనీయద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఈ ప్రార్థన ఎంత బలంగా పనిచేసిందో మీతో మాట్లాడు. మనకు సందర్భం అర్థమైపోయింది. ఏంటి అర్థమైంది? పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు, పట్టుకుంది హేరోదు అగ్రిప్ప. ఎందుకు పట్టుకున్నాడు? ఈ హేరోదులు ఎదోమీయులు, యూదుల మీద అధికారం చేస్తున్నారు కొనుక్కుని. ఎక్కడ యూదులు తమ వ్యతిరేకంగా మారతారో అని ఎప్పటికప్పుడు ప్లీజింగ్. విషయం ఏదంటే, హేరోదు పేతురును పట్టుకుంది, ముందు యాకోబును చంపింది కేవలము ప్రజలను సంతోషపెట్టడానికి, కానీ ప్రజల ప్రయోజనం అయితే ఏం లేదు. ప్రజలకు ప్రయోజనార్థం కాదు, కేవలము వారిని సంతోషపెట్టి వారిని కొంచెం మంచి చేసుకునే ప్రయత్నమే. మించి సేమ్ మైండ్ సెట్. ఈ హేరోదు ఏం చేశాడంటే కనుక కేవలము యూదులను ప్రసన్నం చేసుకోవడానికి యాకోబును చెప్పాడు ఖడ్గంతో. ప్రజలు సంతోషపడ్డారు. కారణం ఏంటిది? కారణం ఏంటంటే ఆ దినాల్లో
క్రైస్తవ్యము విస్తరిస్తూ ఉంటే యూదులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా తిరిగి క్రైస్తవులను ఇబ్బంది పడుతున్న కాలం అది. అంటే వాళ్ళందరూ యూదులే. క్రీస్తు వచ్చి క్రీస్తును ప్రకటించి తన్ను వెంబడించమని చెప్పిన తర్వాత అనేకులు క్రీస్తు వైపు తిరుగుతుంటే ఈ యూదులు క్రీస్తు ప్రభువును మెస్సీగా అంగీకరించలేక వారు సంఘాన్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు అర్థమైంది, ప్రజలకు యూదులందరికీ అధిక సంఖ్యలో ఉన్న యూదులకి క్రైస్తవులంటే పట్టడం లేదు కాబట్టి ఈయన కూడా అధికార పదవిలో ఉన్న హేరోదు క్రైస్తవుల మీద ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే యూదులను ప్రసన్నం చేసుకోవడానికి. ఏం చేసుకోవడానికి? యూదులను ప్రసన్నం చేసుకో. దేవుని ప్రియ సంఘమా, కన్నా కూర్చో కూర్చో కూర్చో. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉన్నటువంటి విషయం ఏదంటే కేవలము యూదులను ప్రసన్నం చేసుకోవడానికి పేతురును లోపలేశారు. మ్యాటర్ ఏంటో చెప్పమంటారా? తర్వాత చంపడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిన రొట్టిన పండుగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజలందరికీ అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుస్తెముల సైనికులకు అతను అప్పగించెను. ఎందుకు ఆగాడు చంపకుండా? పండగ టైమింగ్స్ కూడా తెలుసు మనోడికి. పండగని చంపలేదు. విషయం ఏదంటే కనుక లోపల పెట్టాడు, చంపడాకున్నాడు. ఇప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. The church is praying earnestly. ఆశక్తితో ప్రార్థన చేస్తూ, చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తూ ఉన్నది. పట్టుకుంది హేరోదే కావచ్చు, చంపుడు కొరకైన ప్రయత్నమే కావచ్చు, బంధించింది సైనికులు సంఖ్యలతో కావచ్చు. సమస్య ఎంత తీవ్రమైన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకం. క్లిష్ట పరిస్థితులలో మనస్సును ప్రార్థన కొరకు కుదుటపరుచుకోవటం విశ్వాసి చేయదగిన శ్రేష్టమైన విషయం. క్లిష్టమైన పరిస్థితులలో ప్రార్థన కొరకు మనస్సును కుదుటపరుచుకుని కూర్చుండి దేవుని వైపు చూడటము ఒక విశ్వాసి చేయదగిన శ్రేష్టమైన విషయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు అదే చేశారు. కూర్చుండి ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేస్తూ. ఇప్పుడు ప్రార్థనను బట్టి జరిగిన విషయాలు మీతో మాట్లాడుతాను. కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తారు. చాలా జాగ్రత్త. ఇప్పుడు హేరోదు చంపుటకు పన్నాగం చేశాడు. హేరోదే కాదుండి, కొద్దిమంది యూదులు కూడా దీంట్లో పాత్ర ఉంది. చూడండి 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలుసు అనుకునేను. పేతురు అన్నాడు, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటిలో నుండి తప్పించాడు. ఇప్పుడు హేరోదేనా? యూదులు కూడా ఉన్నారా? ఏం జరిగిందో చెప్తాను. ఇక్కడ చూడండి 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత దగ్గర నిలిచాను. చదువుతాను, వినండి, దాన్ని ఫాలో అవ్వండి. 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు నుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.
దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నువ్వు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూతని వస్త్రములను పైన వేసుకుని ఆ వెంబడమని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగిన నిజమని గ్రహించాడు. నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినెద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచి పోయెను. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో దూత ద్వారా విడిపించబడ్డాడు. దూత ద్వారా విడిపించబడ్డాడు. దూత వచ్చింది, తట్టి లేపింది, సంకెళ్ళు ఊడిపడి, చెప్పులు తొడుక్కోమంది, బట్టలు వేసుకోమంది, నాతో పాటు రాంది. వారు నడిచిపోతుంటే గౌన్లు తెరుచుకుంటా ఉన్నాయి, బయటకు వచ్చారు. అప్పుడు దూత వెళ్ళిపోయింది. అప్పుడు కానీ తెలియదు ఇది నిజమేనయ్యా, ఒకసారి గిచ్చి చూసుకున్నాడేమో, అమ్మో నిజమేరా అని బయటకు వచ్చి అనుకుని అప్పుడు అంటున్నాడు, హేరోదు చేతిలో నుండి యూదుల చేతిలో నుండి నన్ను తప్పించాడు. దీని వెనుక ఉన్నది ఏంటంటే బలమైన ప్రార్థన. ప్రార్థన ఎంతటి శ్రేష్ఠ ఫలితాన్ని తెచ్చిందంటే, ఎంతటి శ్రేష్ఠ ఫలితాన్ని తెచ్చిందంటే, మొట్టమొదటిది హేరోదు యూదుల పన్నాగములను పటాపంచలు చేసింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ ప్రార్థన ఎంత బలమైన కార్యాలు చేసింది. పవర్ ఆఫ్ ది ప్రేయర్ ఏంటంటే, అధికారుల కుట్రదారుల పన్నాగములను పటాపంచలు చేసి ప్రార్థనా శక్తి అధికారుల, నాయకుల, కురువుల కుట్రలు పన్నేవారి యొక్క పన్నాగములను పటాపంచలు చేస్తుంది. ఇది మొదటి విషయం. రెండో, పేతురు ఎలా బంధించబడ్డాడో మీతో మాట్లాడతారు. 6వ వచనం చూడండి. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి. ఎన్ని సంఖ్యలతో బంధించబడ్డాడు? బహుశా చేతులకి కాళ్ళకేమో అనుకుంటున్నాను. సంకెళ్ళు చేత బంధించబడ్డాడు. నెంబర్ 2. ఆ తరువాత 4వ వచనం చివరిలో 4 చతుష్టయముల సైనికులకు, అక్కడ 2 అనేసి కింద 16. ఎంతమంది కాపలా వాళ్ళు? పేతురుకి ఎంతమంది? 16 మంది. 16 మంది. 2 సంకెళ్ళు, 16 మంది సైనికుల కావాలి. 3వ వచనం చివరిలో, సరే 4వ వచనం మొదట్లో, అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి సంకెళ్ళు, 16 మంది సైనికులు, చెరసాల. నెక్స్ట్ 10వ వచనం, మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినెద్దకు వచ్చినప్పుడు దానంతట అదే తెరుచుకొనెను. ఇనుప గవిని లోపల ఉన్నాడు. ఇప్పటికీ జైల్లో పెద్ద ఇనప గేట్లు ఉంటాయి. ఏముంటాయి? పెద్ద ఐరన్ గేట్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంకెళ్ళు బంధించారు. 16 మంది సైనికులతో ఉన్నాడు. చెరసాలలో ఉన్నాడు. ఇనుప గవిని లోపల ఉన్నాడు. ప్రార్థించగా దూత వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తాను కదా. మొదటిది సంకెళ్ళు అన్నాం కదా. అప్పుడు ఏం జరిగిందంటే గనక
7వ వచనం చివరిలో, సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. సంకెళ్ళు ఊడిపోయి. రెండోది, ఎంతమంది సైనికులు? 16 మంది సైనికులు. ఏం జరిగింది అక్కడ చూడండి. 18వ వచనం, తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. అంటే ఆయన ఏమయ్యాడో సైనికులు తెలీదు. బహుశా ఈయన వెళ్తున్నా మెలకు రానంత గాఢనిద్రలో ఉన్నారా, లేదు వాళ్ళు మెలకుగా ఉన్న పేతురు వారికి కనపడలేదా బయటకు వస్తే మనకు తెలియదు. ఏమాయోనని గలిబిలి పుట్టింది. అంటే 2 సంఖ్యలు వేశాడు, 2 సంఖ్యలు తెగిపోయినాయి. 16 మంది సైనికులు ఉన్నారు, 16 మంది సైనికులు కావాలి, వ్యర్థమైపోయింది. మూడవది ఏంటి చెప్పండి? చెరసాల. మూడవది ఏంటి చెప్పండి? చెరసాల. ఏమైపోయింది? ఆ తర్వాత ఇనుపగా ఉంది. 2 కలిపి చూద్దాం. ఇక్కడ మొదటి 10వ వచనంలో, మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణంలో ఇనుప గవినెద్దుకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనేను. సంకెళ్ళు తెగిపోయినాయి. 16 మంది సైనికులు కనిపెట్టలేదుగా వారు కళ్ళు మూసుకుపోయినాయి. చెరసాలకున్న ఇనుప గవిని దానంతట అదే తెరుచుకుంది. ప్రార్థన యొక్క 2వ ఫలితం. మొదటిదేమో హేరోదు యొక్క, అలాగే యూదుల యొక్క పన్నాగములు పటాపంచలైపోయినాయి. రెండోది, బంధించబడిన సంకెళ్ళు, సైనికులు, చెరసాల, ఇనుప గిన్నెలు తుత్తియునలైపోయినాయి. తుత్తినియలు అయిపోయింది. మొదట పన్నాగములు పటాపంచలైపోయినాయి. ఇనుప సంకెళ్ళు, ఇనుప గవునులు, సైనికులు తుత్తినైపోయినాయి. ప్రార్థన ద్వారా గమనించండి, ఎంత పకడ్బందీగా శత్రువు ప్రణాళిక వేసిన దేవుడు దాన్ని ఛేదిస్తాడు. ఎవరు ప్రణాళిక వేసినా ప్రార్థన ద్వారా ఛేదిస్తాడు. ఎంత పకడ్బందీగా వేసినా దానిని ప్రార్థన ద్వారా దేవుడు ఛేదిస్తాడు. ఇది రెండవది. మూడవది, ప్రార్థన ద్వారా వచ్చిన 3వ ఫలితం. 7వ వచనం, ఇదిగో ప్రభువుతో అతని దగ్గర నిలిచాను. తలపైకెత్తాడు. దూతలు దిగి వచ్చిన ప్రార్థన. అలాంటి ప్రార్థన సంఘము ప్రార్థించగా కొద్దిమందేనండి. పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరండి ఆ రోజున. చిన్నపిల్లలు కూడా ఉన్నారండి అందులో. హృదయ లాంటి చిన్నపిల్లలు కూడా ఏదో కొద్దిమంది కూడికారు. కొద్దిమందే అయినా పై స్థాయి నాయకులు ఎవరు లేకపోయినా, సమస్య పెద్ద స్థాయిలో ఉన్న వారు ఆసక్తిగా చేయటం వలన మొట్టమొదటిది అధికారుల పన్నాగాలు పటాపంచలైపోయినాయి. రెండోది ఇనుప సంకెళ్ళు, గవునులు, సైనికులు అందరూ తుత్తినైపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రార్థన ద్వారా దోతలు దిగి వచ్చారు. ఏం చేశారు చెప్పండి? చెప్పండి గట్టిగా. ప్రార్థన ఫలితం ఏంటిది? వారి ప్రార్థన దోతలను కిందకి దిగి వచ్చినట్లు చేసింది. ఇది మూడవది. నాలుగవది, వారి ప్రార్థన. నాలుగవది, ప్రార్థించేవారు కూడా నమ్మలేనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. అక్కడ చూడండి, 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొనుచుండగా
అతడు మార్కోను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తుంది. అతడు తలవాకిడి తలుపు చొచ్చుండగా హృదయం ఒక చిన్నది ఆలోచించుటకు వచ్చును. ఆమె పేతురు స్వరమును గుర్తుపెట్టి సంతోషంగా తలుపు తీయగా లోపల పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చొని తెలుసు. అందుకు వారు, నీవు పిచ్చిదానివండి, అయితే తాను చెప్పినదే నిజమని దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. తలుపైకి వాళ్ళు ప్రార్థించింది జరిగితే వాళ్ళకి ఆశ్చర్యమైపోతారు. ఇది ఎలాంటి ప్రార్థన అంటే నాలుగవది, ప్రార్థించిన వారిని ఆశ్చర్యపరిచిన ప్రార్థన. అంటే ఏంటిది? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. బహుశా వీళ్ళు అనుకుని ఉంటారు, మనం గట్టిగా ప్రార్థన చేస్తున్నాం, ఇక మరి యాకోబుని చంపాడు, పేతురు చంపుకుంటూ ఉంటాడేమో, కొంతకాలం రిలీజ్ చేస్తాడు అనుకున్నా. కానీ దూతను పంపి మరి విడుదల చేస్తాడు వాళ్ళకి తెలియదు. అంటే ప్రార్థించిన వారే ఎంత ఫలితాన్ని ఊహించలేదు. ఆ ఫలితం చూసి ప్రార్థించిన వారు, అరే మనం ఇంతకాదు మనం ప్రార్థించింది, ఏదో క్షేమంగా ఉంటాడు ప్రార్థించి, కానీ దోతలో పంపి విడుదల పడి మన దగ్గరికి తీసుకొస్తాడు నమ్మలేకపోయారు. విభ్రాంతి నుండి ప్రార్థించిన వారిని ఆశ్చర్యపరిచిన ప్రార్థన. ప్రార్థించిన వారిని ఆశ్చర్యపరిచిన ప్రార్థన. ప్రార్థన నువ్వు చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా, నీవు కూడా అరే నేను దాని కొరకు కూడా ప్రార్థించింది, మరి ఇంత చేస్తాడా? ఇంత చేస్తాడా? నేను అడిగింది ఇంతవరకు, కానీ ఇంతవరకు ఇస్తాడు, నాకు అర్థం కాలేదని ఇంత చేస్తాడు. కొద్ది దాని కొరకు ప్రార్థన చేస్తే గొప్ప ఫలితం. ప్రార్థించిన వారే ఆ ఫలితాన్ని చూసి విభ్రాంతి నొందారు. వారి ప్రార్థన ప్రార్థించిన వారినే విభ్రాంతి పరిచింది. ఇది 4. 5, పేతురు కూడా నమ్మలేకపోయాడు. అక్కడ చూడండి 11 ఇంకో చూద్దాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని. అక్కడ ఒక స్పెల్లింగ్ మిస్టేక్. యూదులను అని ఉంది, యూదులను అని చెప్పారు. హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను అంటే కరెక్ట్. లాబడింది చూడగా మీ బైబిల్లో లూ ఉందని లా ఉందా? లా ఉందా? లూ ఉంది. లానా? యాక్చువల్లీ లూ కరెక్ట్, ప్రింటింగ్ మిస్టేక్ అది. యూదులు అంటే కరెక్ట్. రైట్. సో యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించు, లేదు ఇంకో అర్థం కూడా చూస్తుంది, యూదులు అను ప్రజలు అంటూ కూడా కరెక్టే. యూదులు అంటేనే కరెక్ట్ ఉంటుంది. సరే, ఏదేమైనా యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను. తెలివచ్చి ఇప్పుడు తెలిసింది నాకు అనుకుంటున్నాడు. 5, పేతురు కూడా నమ్మలేనటువంటి ఆశ్చర్యం. ప్రజలు ఆశ్చర్యపోవునంత గొప్ప కార్యం జరిగింది. తర్వాత అక్కడ గమనించవలసింది, పేతురు కూడా నమ్మలేకపోయాడు. పేతురు కళ అనుకుంటున్నాడు ఇదంతా కూడా. అదండి జరిగింది. వారు ప్రార్థిస్తే ఏమేం జరిగిందో మీతో చెప్తాను. నెంబర్ 1 గుర్తుందా? యూదుల హేరోదు యొక్క ప్రజల యొక్క పన్నాగాలు పటాపంచలైపోయినవి. నంబర్ 2, సంకెళ్ళు, సైనికులు, ఇనుప గౌనులు తుత్తినియలు అయిపోయినవి.
మూడవది దూతలు దిగి వచ్చారు. నాలుగవది ప్రార్థించిన వారినే ఈ ఫలితం ఆశ్చర్యపరిచింది. ఐదవది పేతురు కూడా కల అనుకుంటున్నాడు కానీ నిజమని అనుకోలేదు. అంటే వారు ఊహించిన దానికంటే గొప్ప ఫలితం వచ్చింది. ఇంత గొప్ప క్రియలు జరిగి ప్రార్థన, ఎంత మాట్లాడినా మీకు ఇంకా పొంది ఏంటంటే కనుక అప్పుడు అది మనం ప్రార్థన చేస్తే దూతం దిగి వస్తారా కదా? మీరు ఇంకా ఆ 3 డిసప్పాయింట్స్ పోగొట్టుకోవట్లేదు. మన ప్రార్థన అంత బలమైంది. అరే ప్రార్థించి ఆశ్చర్యపడ్డంటే అమ్మో అక్కడ జరిగిందిలే కానీ మనకది అవుతుందా? నిశ్చయంగా జరుగుతుందని చెప్తున్నారు. ఆ మేరకు మిమ్మల్ని బలపరచడానికి ఈ వాక్యం, ఆ మేరకు మిమ్మల్ని బలపరచడానికి ఈ వాక్యం. దేవుని ప్రియ సంఘమా, మన జీవితంలో ఆ రోజున జరిగినటువంటి ఆ ప్రార్థన ఎంత శ్రేష్ఠ ఫలితాలను ఇచ్చిందో దాని వలన నీకు నాకు కలిగిన భరోసా ఏంటంటే కనుక నీవు ప్రార్థించిన, కొద్ది మంది ప్రార్థించిన, నాయకులు లేక సామాన్యులు ప్రార్థించిన సమస్య ఎంత తీవ్రత కలిగి ఆ స్థాయి అయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దాన్ని ఛేదించవచ్చును. ఈ ప్రార్థన ఫలితము ఆ 3 డిసప్పాయింట్మెంట్స్ మనకి తీసిపోయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నడూ నువ్వు అనుకోవద్దు నేను చేస్తే జరుగుతుందా, ఎన్నడూ అనుకోవద్దు వాళ్ళు చేస్తే కానీ నేను చేస్తే అవుతుంది, ఎన్నడూ అనుకోవద్దు. వాళ్ళని అంతమంది ఉన్నారు కాబట్టి నేను కొద్దిమంది చేసి అనుకోవద్దు, ఎన్నడూ అనుకోవద్దు. ఏదో చిన్న చిన్న అవుతుంది కానీ అంత పెద్ద మన వల్ల అవుతుందా? ఏ స్థితిలో ఉన్న ఈ 3 డిసప్పాయింట్మెంట్స్ మన ప్రార్థన వెనకలాగితే ఈ ప్రార్థనా ఫలితాలు వారు అలాంటి వ్యక్తులే కానీ ఎంత గొప్ప కొద్ది మంది అయినప్పటికీ కూడా, నాయకులు లేకపోయినప్పటికీ కూడా, సమస్య హేరోదు లాంటి పెద్ద వ్యక్తుల చేతిలో ఉన్నప్పటికీ కూడా వారి ప్రార్థన అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. కనుక మన ప్రార్థన మనం ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఎంత సామాన్యులమైన అంత గొప్ప ఫలితాలను ఇస్తుంది అన్నది వాస్తవము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చివరిగా ఒక పాయింట్ ప్రస్తావించాలి, అది చెప్పి ముగించేస్తాను. లాస్ట్ పాయింట్ టు బి డిస్కస్. సరే, మొదటే మాట్లాడామంటే 3 డిస్కరేజ్మెంట్స్ గురించి, మనం డిసప్పాయింట్మెంట్స్ గురించి మాట్లాడాం. తర్వాత ఆ ప్రార్థన ఇచ్చిన ఫలితాల గురించి మనం మాట్లాడాం. చివరిగా వారు ప్రార్థన చేసిన విధానం కూడా మనం మాట్లాడాం. ఇది 3వ ప్రధానమైన విషయం. వారు ప్రార్థన చేసిన విధానం చాలా శ్రేష్టం. ఎలా చేశారు, ఎంత గొప్ప ఫలితం రాయడానికి ఎక్కువ వివరించడం కానీ క్లుప్తంగా ముగించేస్తారు. నెంబర్ 1, కలిసి ప్రార్థించారు. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. కలిసి ప్రార్థించారు. సంఘ ప్రార్థన బలమైందండి. కలిసి ప్రార్థన చేస్తే, నువ్వు అనుకుంటున్నావు నేను చేస్తే, మనం చేస్తే ఏదైతే అవుతుందా? లేదు. కలిసి ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన బలమైంది. ప్రభు అన్నాడు, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేని కొరకు అడుగుతారు చేస్తానన్నాడు. దేన్ని బంధిస్తారో నేను బంధిస్తాను, దేన్ని విప్పుతారో నేను విప్పుతానని చెప్పాడు. కలిసి చేసిన ప్రార్థన భూమిని కదిలించిన ప్రార్థన. కలిసి చేసిన ప్రార్థన భూమిని కదిలించిన ప్రార్థన, భూమి కంపించిన ప్రార్థన, అధికారులను మార్చిన ప్రార్థన. కలిసి ప్రార్థించారు. నినివేలో తాను చేయుదునన్న కీడు చేయక మానెను. నినివే వారి గురించి రాయబడిన మాట యోనా గ్రంథం. కలిసి ప్రార్థిస్తే దేవుడు చేయుదునన్న కీడు చేయక మానెను. కలిసి ప్రార్థిస్తే యూదులు యెహోషాపాతుతో కలిసి దేవుడు గొప్ప కార్యం. ఆదిమ సంఘము కలిసి ప్రార్థిస్తే భూమి కంపించింది, అనేక ఆత్మలు రక్షించారు. ప్రియమైన దేవుని సంఘమా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి.
కలిసి చేసిన ప్రార్థన, వాళ్ళు ప్రార్థించిన విధానము, వారు కలిసి ప్రార్థించారు. సంఘమా, ప్రార్థనా కూడికల్లో సంఘంతో చేరు, కలిసి ప్రార్థన చేరు. సంఘమా, గృహాల్లో ఎవరైనా అవసరం నిమిత్తమే ఉపవాస ప్రార్థన ఉంటే నువ్వు కలిసి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు చేస్తావు. ఎవరో వస్తే కాదు, నీవు ఉన్నద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తే, కనుక కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కలిసి ప్రార్థిస్తే నెంబర్ 2, ఆసక్తితో ప్రార్థన చేశారు. ఏం చేశారు? అందరు కలుసుకున్నారు కానీ ఎవరి పాటి గారు ఏదో రకంగా ఆసక్తి లేకుండా కాళ్ళు జాపుకుని ఒకరు, ఏలబడిపోయి ఒకరు, ఆనుకుని ఒకరు, ఇలాంటి అనవసరమైన వ్యర్థమైన విషయాలు ఏమి చోటు చేసుకోక ఆశతో ఉన్న వాడి ప్రార్థన తెలుసుకో, వాడి పరుగులో తెలుసుకో, వాడి ప్రార్థనలో తెలుసుకో. ఆసక్తితో ప్రార్థన చేశారు. మోకరించారేమో, చేతులు పైకెత్తారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, ఒకరితో వాళ్ళతో ఒకరి చేత మిగతా వాళ్ళు ఏకీపిస్తూ వాళ్ళు చేస్తుంటే అవును ప్రభా, చెయ్యి ప్రభా, ఆమేన్ ప్రభా అని ఆ ప్రార్థన చేసే వాళ్ళు వీళ్ళు ఏకీపిస్తున్నారేమో. మొత్తానికి ఆసక్తి అనే పదం వాడు వివరణ అవ్వలేదు, కానీ నేను అనుకున్నాను ఇన్ని రకాలుగా వారు చేస్తుంటారు. ఉన్న కొద్ది మంది, ఇంట్లో పట్టినంత మంది, అనేకులను ఉంది, బహుశా ఒక 20-30 మంది ఉండొచ్చు. కానీ వారు ఆసక్తితో ప్రార్థన చేశారు, కలిసి ప్రార్థన చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. 3వది, అంశంతో ప్రార్థన చేశారు. ఒక అంశం ఉంది. ఏంటి వాళ్ళకి? ఆ రోజు థీమ్ ఏంటిది? అతని కొరకు. ఎవరి కొరకు? పేతురు. ఆ రోజు థీమ్ ఉంది వాళ్ళకి. ఏంటయ్యా థీమ్ అంటే, ఆ రోజు థీమ్ ఏంటంటే వాళ్ళు అతన్ని కొరకు ప్రార్థించారు. కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో ఆ ప్రత్యేక అంశం కొరకు కూడుకుని ప్రార్థన చేయాలి. ఆ పర్టికులర్ మ్యాటర్ నిమిత్తమై, ఆ వ్యక్తి స్వస్థత నిమిత్తమై, ఆ విషయం జరగటం కోసం, ఆ విషయంలో సహాయం కోసం, ఆ ప్రత్యేకమైన విషయాల కొరకు, అంటే కొన్ని అంశాలతో మనం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు కలిసి. సంఘమా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తలెత్తినప్పుడు సంఘముగా ఒక అంశం కొరకు కూడుకుని మనం ప్రార్థన చేయడం అవుతుంది. ఆసక్తితో ప్రార్థన చేశారు, అంశంతో ప్రార్థన చేశారు, కలిసి ప్రార్థన చేశారు. అందువల్ల 5 గొప్ప కార్యాలు. పన్నాగములు పటాపంచలు ఇవ్వడం, సంఖ్యలు తుత్తునలు అయిపోవటం, దోతలు దిగి రావటం, ప్రార్థించిన వారే ఆశ్చర్యపోవటం, పేతురు కూడా కలనుకోవటం, ఇంతటి విషయాలు సంఘము కలిసి ఏకీభవించి. 2వదిగా సంఘము ఆసక్తితో. 3వదిగా సంఘము అంశముతో, ఆ ప్రత్యేక విషయం కొరకు బలంగా ప్రార్థన చేశారు. వారిలో ఉన్న డిసప్పాయింట్మెంట్స్ పక్కన పెట్టారు. కొద్దిమందిగా అనే డిసప్పాయింట్మెంట్ పక్కన పెట్టారు. పేతురు లేడుగా మనం చేస్తేనే అనే ఎవరో ఏ స్థాయి వాళ్ళు లేరు డిసప్పాయింట్ పక్కన పెట్టారు. ప్రార్థన చేస్తే చిన్న అవుతుంది, కానీ ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళింది, అది అవుతుందా అనే డిసప్పాయింట్మెంట్ పక్కన పెట్టారు. వారు డిసప్పాయింట్మెంట్స్ ప్రక్కన పెట్టి ఏకీభవించి అంశముతో ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు. కనుక మనందరము ఆశతో ప్రార్థించాలి. నేను ముగిస్తున్నాను. సంఘమా, ప్రార్థనలో బలపడదు. ఈ జీవితంలో తేలిక చేయగలిగింది ఏమన్నా ఉందంటే ప్రార్థన. ఉన్న పాటున కళ్ళు మూసుకుంటేనే ప్రార్థన మొదలైపోయింది. ఉన్న పాటును చేయగలిగింది ప్రార్థన. తేలికైంది ప్రార్థన, పెట్టుబడి లేనిది ప్రార్థన. మిగతా నీటికి ఎంత కొంత పెట్టుబడి పెట్టి ఇక్కడ రావాలంటే నువ్వు కొద్ది ఖర్చు పెట్టి ఇక్కడ రావాలి.
ఛార్జీలో, ఆటోలో, బోటోలో. కానీ ప్రార్థన ఒక్కటే పెట్టుబడి లేకుండా తేలిగ్గా చేయగలదు. కానీ అపరిమితమైన శక్తి కలిగింది. నువ్వు చేసే వాటిలో అపరిమితమైన శక్తి కలిగింది కూడా ప్రార్థన. సంఘమా, మనందరము ప్రార్థనా పరులుగా ఉండాలి. సంఘమా, మనలో ఉన్నటువంటి ప్రార్థన వల్ల కొన్ని నిరాశలు పక్కన పెట్టి బలంతో ముందుకెళ్తాం. కలిసి ప్రార్థన చేస్తారు. ఏదైనా విషయాలు ఉన్నాయి సంఘంలో తెలియచెప్పండి, కలిసి వాటి ప్రార్థన గొప్ప జయం ప్రవహిస్తారు, గొప్ప ఆదరణ ప్రవహిస్తారు. కలిసి ప్రార్థించాలి, ఏకీభవించాలి. ఒక వ్యక్తి గురించా, సంఘ విస్తరణ గురించా, కొత్త మందిరం గురించా, ఇంకొక దాని గురించా, ఏర్పాట్ల గురించా, కలిసి అంశం గురించి ప్రార్థన చేద్దాం. కలిసి చేసే ప్రార్థనలో బలం ఉంది. ఏకీభవించినా విడిచిపెట్టు నీ పడకను, విడిచిపెట్టు నీ కురాన్ని, విడిచిపెట్టు కుటుంబాన్ని కొద్ది సమయం ప్రార్థన కొరకే. సంఘములోనికి రా, సంఘం ఉంది, కలిసి ప్రార్థించద్దాం. గొప్ప జయాలు ప్రభు ఇస్తాడు. బిడ్డల కొరకు ప్రార్థిస్తావా? మరొక దానికి ప్రార్థిస్తావా? బలంగా ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాలు చేసి అటు కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్.